హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి లాస్ట్ టైం నేను కైన్ మాస్టర్లో కొత్తగా వచ్చిన ఫ్యూచర్స్ గురించి ఏమేం ఫ్యూచర్స్ అనేది యాడ్ అయిపోయాయని చెప్పాను కదా. సో వాటి గురించి ఈ వీడియోలో నేను కొంచెం ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే అవి ఎలా యూజ్ అవుతాయి, ఎలా మనము యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు డెప్త్గా అంటే కొంచెం డీప్లీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. తప్పకుండా ఒక లైక్ చేసి అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి గైస్, ఓకేనా. సో వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ప్రతి పాయింట్ అనేది మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే మీడియాలో ఒక కలర్ తీసుకున్నాను, ఓకేనా. కలర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక ఫుటేజ్ తీసుకున్నాను, ఓకేనా. ఏదో ఒక వీడియోని అయితే తీసేసుకున్నాను లేయర్లో, ఓకేనా. ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ గురించి తెలుసుకుందాం. కీ ఫ్రేమ్ గురించి, ఓకేనా. కీ ఫ్రేమ్ని యాడ్ చేసి ఎన్ని రకాలుగా మనము వీడియో ఎడిటింగ్ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం, ఓకే. సో ఫస్ట్ ఒక లేయర్ అయితే యాడ్ చేశాను నేను. ఇక్కడ మీకు కీ ఫ్రేమ్ ఎనేబుల్ కావాలంటే మీరు లేయర్లోనే పాసిబుల్ అవుతుంది. మీడియా పైన క్లిక్ చేసి మనకి కీ ఫ్రేమ్ అనేది ఆ కీ సింబల్ ఏదైతే ఉందో అది మనకి విజిబుల్ అవ్వదు, ఓకేనా. ఎప్పుడైతే మీరు లేయర్లో యూజ్ చేస్తారో ఆ కీ సింబల్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్పుడే మనం ప్రతి దాని గురించి కూడా ప్రతిదీ కూడా యానిమేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసిన తర్వాత వచ్చే ఆప్షన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ నేను లేయర్ పైన క్లిక్ చేశాను, అది కూడా వీడియో తీసుకున్నాను. మీకు టెక్స్ట్ తీసుకొని చెప్తాను, ఫోటో తీసుకొని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఓకే. సో ఇప్పుడు నేను ఒక వీడియోని అయితే తీసుకున్నాను. ఫస్ట్ నాకు ఏం చేస్తానంటే చూడండి, ఫస్ట్ నాకు ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే రైట్ సైడ్లో ఇన్ అండ్ ఇక్కడ రిప్లేస్ అండ్ ట్రిమ్ స్ప్లిట్ ఇది కామను. సో దాని కింద ఇన్ యానిమేషన్ ఉంది చూసారా, ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ నేను ఫేడ్ ఉంది, తర్వాత పాప్ ఉంది. ఇక్కడ కొంచెం ప్రొఫెషనల్గా ఎడిట్ చేసేటప్పుడు మనం ఈ ఫేడ్ అనేది కంపల్సరీగా వాడతాం కదా. సో ఈ ఫేడ్ ఇక్కడ డిఫాల్ట్గా ఉన్న ఆప్షన్ కాకుండా మనం కీ ఫ్రేమ్ తోటి కూడా ఈ ఫేడ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ నేను నాన్లో పెట్టేస్తున్నాను, బ్యాక్ వచ్చేస్తున్నాను. సో నేను కొంచెం ఇక్కడ ఒక 1 సెకండ్స్ వరకు ముందుకు వెళ్ళేసి ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏంటంటే ఆల్ఫా ఒపాసిటీ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసేసి లెఫ్ట్ సైడ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ చూసారు కదా, యాడ్ చేశాను. సో ఇక్కడ నాకు 100%లో పెడుతున్నాను. తర్వాత స్టార్టింగ్ వచ్చేసరికి 0లో పెట్టేస్తున్నాను. సో ఇక్కడ రెడ్గా ఎందుకు వచ్చిందంటే మనకి బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ ఉంది కాబట్టి. సో మీకు ఇంకా కొంచెం క్లారిటీ రావడానికి నేను బ్యాక్గ్రౌండ్ని బ్లాక్ తీసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి మనకి బ్లాక్ నుండి ఇక్కడ ఫేడ్ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది. ఈ ఫేడ్ ఎఫెక్ట్ అనేది మనము అంటే కొంచెం ఫాస్ట్గా కొంచెం లేట్గా కూడా ఇక్కడ ఇదే ఓపాసిటీ తోటి అయితే మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కీ ఫ్రేమ్ తీసేసి ముందుకు వచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి స్టార్టింగ్ వచ్చేసి 0లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూస్తే చూడండి, కొంచెం లేట్గా స్లోగా మనకి ఫేడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇదే ఫేడ్ ఎఫెక్ట్ మీరు ఇన్ యానిమేషన్ అండ్ అవుట్ యానిమేషన్లో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మరొకసారి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి కార్నర్ పిన్స్. సో గైస్ చూడండి, ఈ కార్నర్ పిన్స్ అనేది మీకు ఈ వీడియో కూడా అంటే మీరు చేసే వర్క్ని బట్టి ఉంటుందన్నమాట. సపోజ్ ఇక్కడ కొంచెం మీకు ఈ వీడియోకి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని ఏదో ఆప్షన్ నేను మీకు నెక్స్ట్ పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. కార్నర్ పిన్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఫోటో కానివ్వచ్చు, ఏదైనా ఒకటి కానివ్వచ్చు. ఈ కార్నర్ పిన్స్ని మీరు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా. సో ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి, ఇలా మనకి కొంచెం 3D టైప్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇలా ఇది మీకు టెక్స్ట్తో చూపిస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని కూడా మనము ఈ కీ ఫ్రేమ్ ఏదైతే ఉందో కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి కూడా మంచి యానిమేషన్ అయితే మనం చేయొచ్చు, ఓకే. సో ఇప్పుడైతే దీన్ని నార్మల్గా పెట్టేస్తున్నాను, ఓకే. ఇక్కడ రీసెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక ఆప్షన్ గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్. గైస్ ఇక్కడ చూడండి, ఇంతకుముందుకు మనకి ఏంటంటే
ఓన్లీ ఫింగర్ తోటి ఇలా లెఫ్ట్ సైడ్లో పెట్టేసి కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ ఇదే ఫింగర్ తోటి ఇలా జరుపుతుంటిమి. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి దీంట్లో ఒక ఆప్షన్ అవుతుంది, అదే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్. ఇందులో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, కొంచెం ముందుకు వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. ఇక్కడ యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ యాక్సెస్ ఏదైతే ఉందో ఎక్స్ పొజిషన్, దాన్ని నేను చూడండి నేను కొంచెం సైడ్కి తీసుకుంటున్నాను, మొత్తం కూడా లెఫ్ట్ సైడ్కి తీసేసుకున్నాను. స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి రీసెట్ అనే ఆప్షన్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి స్టార్టింగ్లో నాకు ఇలా ఉంది ఫుల్గా, అంటే ఈ కీ ఫ్రేమ్ వద్దకు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మొత్తం వెళ్ళిపోయింది. అలా కాకుండా నాకు ఈ కీ ఫ్రేమ్ తీసేసి ఇప్పుడు ఇంకోలాగా కూడా నేను ఎడిట్ చేస్తున్నాను. అదే ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. నేను యాడ్ చేసేసి స్టార్టింగ్కి వచ్చేస్తున్నాను, వై యాక్సెస్ యూజ్ చేశాను, కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి స్టార్టింగ్ నుండి ఆ కీ ఫ్రేమ్ వద్దకు వచ్చేసరికి నాకు ఎలా ఉంటుందంటే నార్మల్ అయిపోతుంది, నార్మల్ స్క్రీన్గా సెట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇలా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత కొంచెం మీరు నచ్చిన యాంగిల్స్ని ఇలా యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. స్టార్టింగ్ ఇలా ఉంది, నాకు కొంచెం ముందుకు వెళ్ళినా కొద్దు ఫస్ట్ కీ ఫ్రేమ్ వద్దకు వచ్చేసరికి కరెక్ట్ సెట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కీ ఫ్రేమ్ వద్దకు పోయేసరికి యాంగిల్ అయితే చేంజ్ అయిపోయింది. ఇలా మీరు ఈ కీ ఫ్రేమ్ తోటి మీ వర్క్ని బట్టి అయితే మీరు యానిమేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. రొటేట్ అండ్ వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ అండ్ యాంగిల్స్, అండ్ ఇక్కడ స్కేల్, జూమ్ అవుట్, జూమ్ ఇన్ కూడా ఉంటుంది. అండ్ అదేవిధంగా కింద మనకి మిర్రరింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, దానికి రీసెట్ అయితే చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ యాడ్ చేసినటువంటి కీ ఫ్రేమ్స్ కూడా తీసేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనం ఫిల్టర్స్లో కూడా ఈ కీ ఫ్రేమ్స్ అనేది వాడచ్చు అనమాట. అది ఎలానో చూద్దాం. ఫిల్టర్స్లోకి వచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏదో ఒక బేసిక్ ఫిల్టర్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి వీడియో ఎలా ఉందో చూసారు కదా, నార్మల్గా ఉంది వీడియో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక ఫిల్టర్ అప్లై చేశాను, అది ఈ కలర్లో ఉంది. సో ఇక్కడ అంటే ఒక 3 సెకండ్స్ వచ్చేసిన తర్వాత కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. ఇక్కడ చూడండి కీ ఫ్రేమ్ యాడ్ చేశాను కదా, ఇక్కడ నాకు ఈ కలర్ అనేది, ఈ ఫిల్టర్ అనేది అప్లై అయిపోయింది. ఇక్కడ రాగా నాకు అప్లై కావాలి. దానికంటే ముందుగా స్టార్టింగ్కి వచ్చేసి నాకు మొత్తం కూడా నార్మల్గా ఉండాలి, ఫిల్టర్ ఎలాంటి ఫిల్టర్ ఉండొద్దు, నార్మల్గా వీడియో ఉండాలి. నార్మల్గా అంటే మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా 0లో పెట్టేసేయాలి. ఇప్పుడు చూడండి నేను స్టార్టింగ్ నుండి ముందుకు వెళ్ళినా కొద్దు నాకు ఆటోమేటికల్ ఫిల్టర్ అప్లై అయిపోతుంది. చూడండి, చూసారు కదా, ఫిల్టర్ అప్లై అయిపోయింది. ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసరికి ఫిల్టర్ కంప్లీట్గా అప్లై అయిపోయింది. ఇంకో కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ నుండి నాకు ఫిల్టర్ వద్దు అనుకుంటే కూడా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది కూడా మొత్తం 0లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ వద్దకు వచ్చేసరికి ఫిల్టర్ అప్లై అయింది. అండ్ నెక్స్ట్ కీ ఫ్రేమ్ వద్దకు వచ్చేసరికి ఫిల్టర్ డిసేబుల్ అయింది, అంటే 0లోకి వచ్చేసింది, ఫిల్టర్ అప్లై కాలేదు. సో అలా కాకుండా మీరు నెక్స్ట్ ఏ ఫిల్టర్ అప్లై చేసినా కూడా మీరు ఇవే కీ ఫ్రేమ్స్ ఉంటాయి, అన్నిటికి కూడా ఇవే కీ ఫ్రేమ్స్ ఉంటాయి అన్నమాట. చూడండి మీరు ఏది యాడ్ చేసినా కూడా ఇలానే ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసరికి నార్మల్ ఉంటుంది, తర్వాత ముందుకు వచ్చేసరికి ఫిల్టర్ అప్లై అవుతూ ఉంటుంది, కొంచెం ముందుకు వచ్చేసరికి మళ్ళీ నార్మల్ అవుతుంది అనమాట. సేమ్ ఒక్కసారి మీరు యానిమేషన్ చేసిన తర్వాత ఏ ఫిల్టర్ కావాలో మీకు ఆ ఫిల్టర్ సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఫిల్టర్స్ కావాలనుకుంటే గెట్ మోర్ నుండి దాంట్లో మీకు కొన్ని యాడ్ అయిపోయాయి ఫిల్టర్స్, వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆప్షన్. సో ఇది మనకు మీ వర్క్ని బట్టి అయితే ఇది కూడా యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మంచి ఎఫెక్ట్స్ అండ్ కొంచెం అట్రాక్టివ్గా వీడియో ఎడిటింగ్, రీల్స్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫిల్టర్స్ కానివ్వచ్చు, అడ్జస్ట్మెంట్ కానివ్వచ్చు. సో అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. సేమ్ ఇదే విధంగానే చూడండి, నేను ఒక 1 సెకండ్ వరకు వచ్చేసిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేశాను. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి బ్రైట్నెస్ పెంచుకున్నాను. చూడండి బ్రైట్నెస్ 0లో లేదా బ్రైట్నెస్ ఫుల్గా ఏదో ఒకటి పెట్టేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ కీ ఫ్రేమ్ ఏదైతుందో అక్కడికి వచ్చేసరికి నార్మల్ అయిపోయింది నాకు. చూడండి స్టార్టింగ్ ఇలా ఉంది, తర్వాత ఇలా ఉంది. అండ్ అదేవిధంగానే కొంచెం ముందుకు వచ్చేసినాను, ఒక 3 సెకండ్స్ వరకు వచ్చేసిన తర్వాత నాకు కొంచెం కలర్ఫుల్, అంటే స్టార్టింగ్ నుండి కలర్స్ మారుతూ ఈ థర్డ్ వరకు వచ్చేసరికి నార్మల్ అయిపోవాలి. అలా కావాలనుకుంటే నేను ఏం చేస్తున్నాను చూడండి, కిందికి వచ్చేస్తున్నాను. ఇక్కడ నాకు HUE అని ఉంది. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను నేను.
యాడ్ చేసి స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత చూడండి మొత్తం కూడా ఇలా పెట్టేస్తున్నాను. స్టార్టింగ్లో -180లో పెట్టేసి ఈ కీ ఫ్రేమ్ వద్దకు వచ్చేసరికి +180లో పెట్టేస్తాను. అంటే స్టార్టింగ్ నుండి చూడండి కలర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ చూడండి కలర్స్గా మొత్తం చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఫుటేజ్ వల్ల మీకు కలర్స్ కనిపించట్లేదు, కానీ ఇంకా వేరేది ఏదైనా ఫుటేజ్ యాడ్ చేసి చూడండి, ఇంకా కలర్ఫుల్గా మీకు కలర్స్ మారుతూ ఈ కీ ఫ్రేమ్ వద్దకు మనం ఎక్కడైతే యాడ్ చేసామో అక్కడ వరకు కంప్లీట్గా మీకు చేంజ్ అవుతూ నార్మల్ అయిపోతుంది అనమాట వీడియో. చూసారు కదా, ఇలా మీరు ఈ అన్ని ఆప్షన్లు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కీ ఫ్రేమ్ సహాయంతో కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిలో. ఓకేనా, ఇలా. సో ఇదన్నమాట, నేను ఇక్కడ రీసెట్ చేసేస్తున్నాను అన్నిటిని కూడా. సో నెక్స్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ ఎన్వలప్ గురించి తెలుసుకుందాం. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకేనా, సో దీనికోసం నేను ఒక మ్యూజిక్ని అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఫస్ట్ మ్యూజిక్ విందాం, ఒక 1 సెకండ్. సో ఇలా అవుతుంది నాకు మ్యూజిక్ అనేది. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే, దీనికోసం మీరు ఏం చేస్తారంటే, మీరు స్టార్టింగ్లో ప్రాజెక్ట్ స్పీడ్గా కావడానికి ఇక్కడ ఆడియోకి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ సెట్ చేస్తారు కదా, సో అలా కాకుండా మీరు ఈ ఎన్వలప్ తోటి అయితే మీరు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే, వాల్యూమ్ ఎన్వలప్ ఉంది, దీనిపైన క్లిక్ చేశాను, ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నాకు 100%లో ఉంది, ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ వచ్చేసి 0లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే చూడండి మీకు ఎలా అలా మనకు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఇక్కడ మ్యూజిక్లో కూడా వాడుకోవచ్చు. మీరు ఈ ఆప్షన్ అనేది మీరు వీడియోకి కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ వాయిస్ ఎన్వలప్ ఏదైతే ఉందో అది మీరు వీడియోకి కూడా వాడుకోవచ్చు. ఓకే, సో దాంతోపాటుగా ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాయిస్ రిమూవర్, ఈ నాయిస్ రిమూవర్ ఎనేబుల్ చేసి ప్లగ్ఇన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నాయిస్ పనిచేస్తుంది, ఈ ఆప్షన్ పనిచేస్తుంది. కాకపోతే వాయిస్ ఏదైనా ఇచ్చేటప్పుడు మనకి కొంచెం క్లారిటీగా వినిపించింది అనమాట. మధ్య చిన్న చిన్న అక్షరాలు ఏదైతే ఉన్నాయో వర్డ్స్ అవి మిస్ అవుతూ ఉన్నాయి. నేను ఒకసారి ట్రై చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆటో క్యాప్షన్స్. సో ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ రికార్డింగ్ పైన క్లిక్ చేసి ఓన్లీ దిస్ టైం పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఒక వాయిస్ ఇక్కడ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ నేను ఒక వాయిస్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ నేను మ్యూజిక్ డిలీట్ చేస్తున్నాను ఫస్ట్. సో ఇది ప్లే చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ వాయిస్ పైన క్లిక్ చేసేసి కిందికి స్క్రాల్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ ఆటో క్యాప్షన్స్ పైన క్లిక్ చేసేసి జనరేట్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు అక్కడ వాయిస్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయి క్యాప్షన్స్ అన్నీ జనరేట్ అవుతున్నాయి. కొంచెం టైం తీసుకుంటుంది. సో చూద్దాం ఏమేమి యాడ్ అయిపోయాయో. సో ఇక్కడ నాకు చూడండి క్యాప్షన్స్ అయితే యాడ్ అయిపోయినాయి. నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. సో చూసారు కదా, మనకి జనరేట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ మీరు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి, సరిగ్గా వినిపించలేకపోవడం వల్ల కొంచెం మిస్టేక్స్ అయితే జరగవచ్చు. ఇక్కడ టెక్స్ట్కి సంబంధించిన మిస్టేక్స్ మీరు ఏం చేస్తారంటే, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేసి మీరు దాన్ని సరి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ శ్రీకాంత్ టిక్ అని పడ్డది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నా నేమ్ని అయితే సెర్చ్ చేస్తున్నాను, TH స్పేస్ ఓకే. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిందికి వచ్చేసి మనకి బ్యాచ్ ఎడిట్ ఉంటుంది. సో ఇదేంటంటే సాంగ్ కానీ వాయిస్ కానీ వీడియో కానీ ఏదైనా దానికి క్యాప్షన్స్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన ఎన్ని క్యాప్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీకు ఏదైతే రాంగ్ అనిపించిందో దానిపైన క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది, బ్యాచ్ ఎడిట్స్ అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ క్యాప్షన్స్ అనేది మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు ఒక్కటి మాత్రమే జరిపితే సరిపోతుంది, మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా అక్కడనే వచ్చేస్తాయి అనమాట. సో ఇది ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నాను. ఈ కార్నర్స్ ఆప్షన్ ఉంది చూసారా, ఆ కార్నర్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ కార్నర్ పిన్లకి వెళ్ళేసిన తర్వాత చూడండి ముందుకు వచ్చేస్తున్నాను. ఇక్కడ సెంటర్లోకి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి స్టార్టింగ్కి వచ్చేస్తున్నాను. చూడండి నేను ఎలా పెడుతున్నాను ఒకసారి చూడండి. ఇలా పెట్టాను. ఓకే, పెట్టేసిన తర్వాత ముందుకు వచ్చేస్తున్నాను. అది సరిగ్గా సెట్ అయింది ఇక్కడ వరకు. అండ్ నేను లాస్ట్కి వచ్చేస్తున్నాను. నేను మళ్ళీ
ఈ విధంగా సెట్ చేస్తున్నాను. అంటే జస్ట్ మీకు బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను. ఈ ఆప్షన్ మీరు యూజ్ చేసుకొని కొంచెం 3D రొటేటింగ్ స్టైల్లో కూడా మీరు యానిమేట్ చేసుకోవచ్చు టెక్స్టింగ్. ఓకేనా? సో నేనేం చేస్తున్నాను, స్టార్టింగ్కి వచ్చేసి ప్లే చేస్తున్నాను. చాలా బాగా ఈ విధంగా యానిమేట్ అయితే చేసుకోవచ్చు. ఇలా అంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి ఈ విధంగా. సో ఇంకా మీకు నచ్చిన విధంగా మీ టాలెంట్ అండ్ మీకు ఒక మంచి గ్రిప్ ఉన్నట్లయితే దీనిపైన ఇంకా మంచి మంచి యానిమేషన్స్ అయితే మీరు చేయొచ్చు అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను టెక్స్ట్ కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, మనకి కార్నర్స్ ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అండ్ తర్వాత ఇంకొక ఆప్షన్ వచ్చేసి వీటన్నిటిని కూడా నేను డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ అయితే చేశాను కదా. సో నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో తీసుకున్నాను కదా. వీడియో తీసుకున్న తర్వాత దీనిపైన క్లిక్ చేశాను. కిందికి వచ్చేస్తే ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేశాను. బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్స్లో పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈక్వల్ పైన క్లిక్ చేశాను. చూడండి, సైడ్కి మొత్తం కూడా తీసేసాను బ్యాక్గ్రౌండ్ది. ఓకే. తీసేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను. మీకు ఇంకా క్లారిటీ కనిపించాలంటే ఈ లేయర్లో తీసుకున్నటువంటి వీడియోని డిలీట్ చేసి మీకు కనిపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా ట్రాన్స్పరెన్సీలో. ఇక్కడ ఏం చేశాను, అక్కడికి వచ్చేసి ట్రాన్స్పరెన్స్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ట్రాన్స్పరెన్సీ తీసుకొని ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్లోకి వచ్చేసి దాన్ని నేను పక్కకు తీసేసుకున్నాను. జస్ట్ ఇట్లా పక్కకు తీసేసాను. ఇది మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇంతకుముందుకు మనం టెక్స్ట్ క్రియేట్ చేసుకోవడానికి కానీ ఏదైనా PNG ఫార్మాట్లోకి అంటే క్రియేట్ చేసుకోవడానికి కానీ వేరే థర్డ్ పార్టీ యాప్స్ కానీ ఎలైట్ మోషన్ కానీ యూజ్ చేసాం కదా. సో అలా కాకుండా ఇక్కడనే మీకు ఆప్షన్ అయితే వచ్చేసింది. ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను ఒక ఫోటో తీసుకుంటాను. చూడండి, లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేశాను. సో సపోజ్ ఒక ఫోటో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మ్యాజిక్ రిమూవ్ ఆప్షన్ ఉంది కదా, రిమూవర్ ఆప్షన్, దీనిపైన క్లిక్ చేశాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ కట్ చేసి మనకు ఒక ఫోటో అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని PNG ఫార్మాట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, లెఫ్ట్ సైడ్లో మనకి వ్యూ ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసేసి క్యాప్చర్ అండ్ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్. అదే కాకుండా మీరు ఇక్కడ మీకు నచ్చినటువంటి టైటిల్స్ క్రియేట్ చేసేసి, నేను ఇంతకుముందుకు కైన్మాస్టర్లో ఇన్విటేషన్కి సంబంధించిన ఏ వీడియో చేసినా కూడా దానికి సంబంధించిన టైటిల్స్ వేరే యాప్లో క్రియేట్ చేస్తుంటాను అని చెప్పాను కదా. అది కాకుండా మీరు ఇక్కడనే టైటిల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఈ టైటిల్స్ గురించి మీకు కావాలనుకుంటే నేను ఒక డెమోని అయితే చేశాను, ఇన్విటేషన్ హౌస్ వార్మింగ్కి సంబంధించిన ఇన్విటేషన్ డెమో. సో నెక్స్ట్ వచ్చేసి లేయర్లోకి వచ్చేస్తున్నాను, ఎఫెక్ట్స్లోకి వచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు కైన్మాస్టర్ స్టోర్లో మీకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే వాడుకోవచ్చు మీ వర్క్ని బట్టి. సో దీంట్లో నేనేం చేస్తున్నానంటే 2 ఆప్షన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మిగతా అన్నిటి కూడా ఇదే విధంగా మీరు ఎడిట్ చేసుకోండి. ఫస్ట్ నాకు ఇక్కడ మోషన్ బ్లర్ అనే ఆప్షన్ ఉంది. ఇది నేను కైన్మాస్టర్ స్టోర్లో నుండి అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో బ్లర్ ఇలా ఉంది. టెక్స్ట్ ఏడుందో చూసుకుందాం. ఓకే, టెక్స్ట్ ఇక్కడ ఉంది నాకు. సో బ్లర్ అనేది టెక్స్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ పెట్టేస్తున్నాను. సో మొత్తం కూడా ఇలా సెట్ చేశాను. ఇప్పుడు మనకి ఈ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసేసి ఇక్కడ మనకి ప్రాపర్టీస్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మీకు యాంగిల్స్ కూడా ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి ఇలా పెట్టేస్తున్నాను. నేను ఎండింగ్ పాయింట్కి వచ్చేసాను. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇక్కడ స్ట్రెంత్ అనేది 0లో పెట్టేస్తున్నాను. చూడండి, స్టార్టింగ్ మొత్తం ఆటోమేటికల్లీ అప్లై అయిపోతుంది. సో ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుండి 8 సెకండ్ నుండి స్టార్ట్ అవుతుంది. కొంచెం ముందుకు వచ్చేసి ఈ బ్లర్ ఏదైతే అప్లై చేసామో ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుండి ప్లే చేద్దాం. చూడండి, మనకి ఇక్కడ ఒక మంచి ఎఫెక్ట్ అయితే చూడవచ్చు మీరు. ఇదే ఎఫెక్ట్ని అవుట్లో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట, ఇదే కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి. చూసారు కదా, ఇది మీకు టైటిల్స్ యానిమేషన్ చేసేటప్పుడు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మీకు ఈ ఎఫెక్ట్ అనేది. అండ్ తర్వాత నేను దీన్ని డిలీట్ చేసేసి ఇంకొక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ లేయర్లోకి వెళ్ళేసి ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను. పార్టికల్ డిస్పర్షన్ ఆప్షన్ ఉంది. సో ఇప్పటి వరకే వీడియో చాలా లెంతీగా అయింది. సో దీంట్లో మీకు అన్ని ఆప్షన్స్ కూడా కవర్ అయినాయి అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.